నమస్తే, నా పేరు సుకుమార్, ఏబీవీపీ నగర హాస్టల్ కన్వీనర్. ఈరోజు డిఓ గారి ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి గల కారణం ఏదంటే అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చి అనేకసార్లు తెలియజేసిన పలానా స్కూల్లో పలానా సమస్య ఉంది సార్, మీరు వెళ్ళి విజిట్ చేయండి. బుక్స్ పేర్లతో, యూనిఫామ్ పేర్లతో, ట్రై పేర్లతో, షూస్ పేరుతో అనేక రేట్లు పెట్టి 20-30 వేలు, అలాగే బుక్స్ పేర్లతో అనేక 20-30 వేలు క్యాంపస్ ఏదైతే స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళల్లో అనేక ఫీజులు పెట్టి అమ్ముతున్నారు. ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది గురి అవుతున్నారు, అందరూ డబ్బులు కట్టలేని పరిస్థితిగా ఉంది. ఈ డిఓ గారు ఎవరైతే ఉన్నారో డిఓ గారికి అనేక సార్లు చెప్పాం, వెళ్ళి క్యాంపస్ నాకెందుకు చెప్తారయ్యా, మీరు వెళ్ళి మీరు ఆ యొక్క స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ముందు ధర్నా చేయండి. మీరేందయ్యా నాకు చెప్పేది? నాకు తెలుసు, నాకు అనేక మంది ఫోన్లు చేస్తుంటే నేను అన్నిటికీ స్పందించలేను. మేము ప్రూఫ్తో సహా చూపించినా కూడా ఏమి స్పందన లేదు. దున్నపోతు మీద వర్షం కురిసి దున్నపోతు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది ఈ యొక్క డిఓ గారు స్పందన లేని విధంగా చేస్తున్నారు. రానటువంటి రోజుల్లో తీవ్రరూపం ఏబీపీ చూపిస్తుంది నేను తెలియజేస్తున్నాను. ఇలాగే ముందు వైఖరి కొనసాగించిన డిఓ గారు, మీరు ఇలాగే ముందు వైఖరి కొనసాగిస్తే రానటువంటి రోజుల్లో ఇంకా తీవ్ర రూపం దాల్చిందని ఏబీవీపీ నేను తెలియజేస్తున్నాను. ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఈరోజు ఈ డిఓ క్యాంప్ హౌస్ ముందు ధర్నా కూర్చోవడం కారణం ఏంటంటే డిఓకి అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ డిఓ ఆ యొక్క ఏసీ క్యాంపస్ ఆయన ఒక ఏసీ ఒక ఆఫీస్ నుంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరు ఉన్నారు ఈ యొక్క డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో ఎందుకు ఉన్నారు అని ప్రశ్నిస్తే నాకెందుకు చెప్తారయ్యా, ఆ క్యాంపస్ ముందు మీరు ధర్నా చేయండి ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడేది ఏబీవీపీ తెలియక డిఓ ఉన్నారంటే ఆయన క్యాంపస్ విజిట్ చేసి ఆ యొక్క పాఠశాల విజిట్ చేసి ఆ బుక్స్ ఫీజు అన్నీ అడగాల్సిందిగా ఏబీవీపీ అడుగుతుంటే నేను అడగను, నాకు ఇచ్చింది ఏసీ ఆఫీస్ ఇచ్చారు, ఇక్కడే కూర్చుంటాను అని ఇప్పటికీ ఏబీవీపీ కార్యాలయం ప్రశ్నిస్తుంది. ఇప్పటికీ అసలు ఆ యొక్క ఏపీ ఆఫీస్ నుంచి అసలు బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ధర్నాకే కూర్చున్నాం, రాబోయే కలెక్టర్ ఆఫీస్ అయినా ముట్టిస్తామని చెప్పి ఏబీవీపీ వెనకాడదని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు మోనీష్, నెల్లూరు ఏబీవీపీ సిటీ సెక్రటరీ. డిఓ కార్యాలయానికి రావడం కారణం ఏందయ్యా అంటే అనేక సార్లు డిఓ గారిని కలవడొస్తుంటే డిఓ గారు స్పందించట్లే. ఏందయ్యా డిఓ గారి దగ్గర ఇబ్బంది ఏందయ్యా అంటే, అయ్యా డిఓ గారు విద్యార్థులు పుస్తకాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అసలు పుస్తకాలు క్యాంపస్లో అమ్మకూడదు, దీని గురించి మీరు ఒకసారి ఇన్స్పెక్షన్కి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వచ్చి మాట్లాడండి అయ్యా, పుస్తకాల రూముని సీజ్ చేయండి అయ్యా అని చెప్పి అనేకసార్లు విద్యార్థి పరిషత్ ఆయన కోరింది. ఆయన మాట్లాడిందంటే అమ్మితే అమ్ముకోనిండి, మాకేం సంబంధం, నేను విద్యార్థుల కోసం పనిచేసే డిఓ లంచాల కోసం తీసుకున్న డిఓ అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. విద్యార్థులతో ఆడుకుంటా ఉన్నారు, లేకపోతే యూనిఫామ్లు అమ్మకూడదంటే యూనిఫామ్లు క్యాంపస్లో అమ్ముతా ఉన్నారు. ఒక్కొక్క స్కూళ్ళు కాలేజీలో బుక్స్ ఫీజు ఎంతయా అంటే 15,000 నుంచి 20,000 అమ్ముతా ఉన్నారు. అసలు పుస్తకాలు స్కూల్లో అమ్మకూడదు. దాని గురించి డిఓ గారు వెంటనే స్పందించాలి. ఒకవేళ డిఓ గారు స్పందించిన తరుణంలో ఈరోజు డిఓ ఆఫీస్ చేసాం, రానున్న రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసేదానికని ఏబీవీపీ వెనకాడదని తెలియజేస్తా ఉన్నా.